ఏసీబీ విచారణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అవే ప్రశ్నలు వేశారని విమర్శించారు. ఈడీ, ఏసీబీ సంస్థలు రెండు ఒకేలా వ్యవహరిస్తున్నాయి, ఒకేలా ప్రశ్నిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు పిలిచిన అవస్థ, ఏం అడిగినా చెప్తానని అన్నారు. లేని అవినీతిపై కోట్లు ఖర్చు చేసి ఎంక్వైరీ చేస్తున్నారని విమర్శించారు. ఇటు రేవంత్ రెడ్డి మీద ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. అందుకే నా మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. అయితే తనపై పెట్టే ఖర్చుతో పథకాలను మరింత సమర్థంగా అమలు చేయొచ్చని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి వస్తే ఇద్దరం కలిసి జడ్జి ఎదుట కూర్చుందాం, ఇద్దరి కేసులపై లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందామని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. జడ్జి ముందు కాకపోయినా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. డేట్, ప్లేస్ రేవంత్ రెడ్డి డిసైడ్ చేస్తే తాను వస్తానని ఛాలెంజ్ చేశారు. రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటు దర్యాప్తు సంస్థలు, విచారణ అధికారులపై ఉన్న గౌరవంతో ఏ తప్పు చేయకపోయినా ఏసీబీ, ఈడీ విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతో ప్రజాధనం వృధా చేయొద్దు అని ప్రభుత్వానికి సూచించారు. కాగా ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను దాదాపు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే కేటీఆర్ స్టేట్మెంట్ ను కూడా ఈడీ రికార్డ్ చేసింది. ఈ ఫార్ములా కేసులో ఎక్కడ అవినీతి జరగలేదని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏసీబీ పెట్టిన కేసు కేవలం రాజకీయ దురుద్దేశంతో పెట్టిందన్నారు. ఈ ఫార్ములా రేసు నిర్వహణ ఒప్పందాలపై ఈడీ సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల వివరిస్తూ కేటీఆర్ ను ఈడీ విచారించింది. స్టేట్మెంట్లు, కార్ రేసింగ్ పత్రాలను ముందు పెట్టి ప్రశ్నించింది. గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. రెండు సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన, ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినావు, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు, నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ